వెల్కమ్ టు ద ట్రూత్. నేను షాహిదా. ఈ భూమి మీద అదృష్ట జాతకులు చాలా మందే ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి అదృష్టం అలా ఇలా కాదు, బీభత్సంగా పట్టింది. అది ఎంతలా అంటే అదృష్టమే తనకు బానిసలా మారినంతగా. రైలు నదిలో పడిపోయినా, విమానం నుంచి కిందికి దూకినా, బస్సు లోయలో పడిపోయినా, చివరకు కారు తగలబడిపోయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో భయానక యాక్సిడెంట్ల నుంచి తప్పించుకున్నాడా వ్యక్తి. ఇవన్నీ వింటుంటే బతికి బట్ట కట్టడం అనే సామెత ఇతని నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది. సరే, ఇక విషయానికొస్తే ప్రోనో సెలాక్ అనే వ్యక్తి జీవితంలో ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. ఏకంగా 7 సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. నిజానికి సెలాక్ జీవితం ఒక హై యాక్షన్ మూవీ కథలా ఉంటుంది. పెద్ద ప్రమాదాల నుంచి బయటపడడంతో పాటు వెంటనే పెద్ద లాటరీని కూడా గెలుచుకున్నాడు. 1929లో క్రొయేషియాలో జన్మించాడు ప్రోనో సెలాక్. మ్యూజిక్ టీచర్గా సింపుల్ జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగిన పలు ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశాయి. 1962లో జరిగిన రైలు ప్రమాదం సెలాక్ జీవితంలో మర్చిపోలేని ఘటనగా నిలిచింది. సారాజోవో నుంచి డూబ్రోవ్నిక్కు రైల్లో ప్రయాణిస్తుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా ఆయన మాత్రం బయటపడ్డాడు. కానీ ఈ ప్రమాదంలో చేయి విరిగింది. 1 సంవత్సరం తర్వాత అంటే 1963లో సెలాక్ జాగ్రెట్ నుంచి రెజెకాకు విమానం ఎక్కాడు. ప్రయాణ సమయంలో విమానం డోర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. కానీ సెలాక్ మాత్రం కిందకు దూకాడు. ఆయన నేరుగా గడ్డివాము మీద పడ్డంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 1966లో సెలాక్ మరోసారి చావు నుంచి బయటపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 4 నదిలో మునిగి చనిపోయారు. కానీ ఆయన ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఇక 1970లో సెలాక్ కారులో వెళ్తుండగా మంటలు చెలరేగాయి. కారు పేలిపోయింది. కానీ ఆయన బయటపడ్డాడు. 1973లో ఇంజిన్ ఆయిల్ లీక్ అయి ఇంజిన్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. 1995లో సెలాక్ను ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఇక 1996లో కారులో ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. అతడి కారు లోయలో పడి బ్లాస్ట్ అయింది. కానీ సెలాక్ మధ్యలో చెట్టు మీద చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తంగా 7 సార్లు చావు అంచు వరకు వెళ్ళి వచ్చాడు సెలాక్. ఇక 2003లో సెలాక్ ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అందులో అదృష్టం కలిసొచ్చి ఆ లాటరీని గెలుచుకున్నాడు. దీంతో ఆయనకు దాదాపు 5 కోట్ల రూపాయల లాటరీ డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో ఆయన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఇక 2016 నవంబర్ 30న సెలాక్ 87 ఏళ్ల వయసులో చనిపోయాడు. మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్ని ప్రమాదాలు వెంటాడినా సరే చావు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చిన సెలాక్ను అదృష్టవంతుడు అనాలా లేక దురదృష్టవంతుడు అనాలా? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.